మెయిన్గా ఈ ఎంట్రోటాక్సిమియా అన్న లేదా చిట్టుక వ్యాధి అన్న ఇట్లా ప్రాబ్లం ఎలా జరుగుతుందంటే ఈ ఎండాకాలంలో జీవాలు పచ్చిగడ్డి లేక ఓన్లీ ఎండు మెత్తనం వేస్తుంటాయి. ఒకసారి వర్షం పడిన వెంటనే ఈ చిగురించిన పచ్చిగడ్డిని చూడగానే వాటికి బాగా తినాలన్న ఆశ కలిగి బాగా తినేస్తాయి. అలా తిన్నప్పుడు కడుపు నిండా తినేస్తాయి. ఎప్పుడైతే కడుపు నిండా తింటాయో అప్పుడు కడుపులో గాలి కూడా దూరనంత స్పేస్ ఆక్యుపై అయిపోతుంది గడ్డితో. ఆ కండిషన్ వచ్చినప్పుడు దాన్ని అనేరోబిక్ అంటాం. అంటే గాలి కూడా లేనప్పుడు ఈ ఆర్గానిజం ఏదైతే క్లాస్ట్రిడియం పర్ఫరెన్స్ ఉందో అది యాక్టివేట్ అయిపోయి లోపల విషాన్ని క్రియేట్ చేసి వితిన్ సెకండ్స్లో జీవం చనిపోతుంది. కాబట్టి రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎండాకాలం తర్వాత వచ్చే పచ్చి మేత ఏదైతే చిగురించిన గడ్డి వస్తుందో ఆ టైంలో జీవాలని ఎక్కువగా కడుపు నిండా మేపకూడదు. అది చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. మెయిన్గా గొర్రెలు దొరికిపోయే వాళ్ళు రైతు సోదరులు బాగా గమనించండి ఈ విషయాన్ని. థ్యాంక్ యూ.